ఏయ్ అమ్మా బండి ఆగితే 1000 క్రోస్ దగ్గర ఆగాలన్నమాట డ్రిఫ్ట్. ఐ ఫీస్ట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబివర్స్ 2.0. అండ్ ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో కాదు, KHXRK అంటే కమల్ హాసన్ ఎక్స్ రజనీకాంత్ అనమాట. డైరెక్టెడ్ బై నెల్సన్. అస్సలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ తెలిస్తే ఇంకా షాకే. అనిరుద్. సో రాక్ స్టార్ అనిరుద్ అనమాట. లిటరల్లీ వీళ్ళ ముగ్గురు తమిళ ఇండస్ట్రీకి 1000 క్రోర్స్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడైతే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఇంకా థియేటర్ అయితే మామూలుగా తగలబడిపోతాయి అనమాట థియేటర్స్. సో అంత ఇంపాక్ట్ ఉన్న కాంబో ఇది. సో ఈ నలుగురు కలిస్తే తెలిసిందే కదా జైలర్ ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ జైలర్ 2 తీస్తున్నారు రజనీకాంత్ గారితో. అండ్ లిటరల్లీ నెల్సన్‌కి ఒక మంచి ఏంటంటే ఒక చాట్ బస్టర్స్ చేస్తున్నాడు అనిరుద్ ఎప్పటినుంచో. కంటిన్యూ ఫ్రమ్ డాక్టర్ నుంచి. సో అయన్నీ ఒక లెక్క అయితే రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ తెలిసిందే కదా! అసలా అంటే నట విశ్వరూపానికి ఈళ్ళిద్దరూ ఈక్వల్ టు అనమాట. ఏంటంటే జస్ట్ నట విశ్వరూపం ఏంటి అని ఎవరైనా అడిగితే వీళ్ళిద్దరిని చూపించేస్తాం. సో అంతలా ఉంటది. అసలు ఒకళ్ళేమో 'లోక్ నాయక్', ఇంకొకళ్ళేమో సూపర్ స్టార్ 'రజనీకాంత్', ఇంకా యూనివర్సల్ స్టార్ ఆయన సూపర్ స్టార్. యూనివర్సల్ సూపర్ స్టార్ తెలిసిందే కదా! మలేషియాలో కానీ, బ్యాంకాక్‌లో గానీ ఎక్కడన్నా అసలా చాలా ఆంటిల్లో మన 'రజనీకాంత్' గారంటే చాలా డివోటీస్ ఎక్కువుంటారు. సో అలాంటి కాంబోలో మళ్ళీ 'నెల్సన్' ప్లస్ 'అనిరుద్' అంటే ఎక్కడి వరకు ఎళ్తదో తెలుసు కదా! దాన్ని ఎక్స్‌పాండ్ ఎంతవరకు ఎళ్తదో చాలా రీచ్ ఎళ్తది. సో ఆ స్టైలిష్ ఎలా అంటే మనకి 'జైలర్' లాగా స్టైలిష్, స్లో మోషన్స్, ఈ హైలైట్ షాట్స్ పెట్టుకుంటే సినిమా మాత్రం తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్లు లేవన్నారు కదా! సో 1000 కోట్లు పక్కా వచ్చేస్తది. రాసిపెట్టుకోండి. అండ్ అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ గ్లిమ్స్‌కి అయితే రియాక్ట్ అయిపోదాం. గ్లిమ్స్‌కి రియాక్ట్ అయిపోయి దాని తర్వాత మనం ముచ్చట్లు పెట్టుకుందాం. సో లెట్ గెట్ రియాక్ట్ టు ద వీడియో. ఏ రూమ్కి ఫస్ట్ వెళ్ళాలి? న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈ రూమ్కా ఆ రూమ్కా? కమల్ హాసన్ రెండిట్లో సార్‌ది, ఏదో ఒకటి రజనీకాంత్ టచ్ చేయండి. సార్ రూమ్ ఎందుకు గురు? షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా? హీరోయినా? సింగరా? సరే వదిలేండి, కరహర ప్రియతోనే వెళ్దాం. అబద్ధం చెప్తున్నా. పైగా సంగీతం గొంతు తెలుసు అదో. నన్ను ఇలా ఏమైనాకే గురి చేస్తున్నావే. పాప మదర్స్. బట్ ఈ 2 ఫింగర్ టెక్నిక్ చాలా బాగుంది. మనం ఇదే ఫాలో అవుదాం. ఈ రూమ్కే వెళ్దాం. సూపర్ సార్. రజనీ సార్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. అయితే అది తీసుకుంటారేమో. కూర్చోండి ఎక్స్‌పెక్టెడ్. సార్. కమల్ సార్ కూడా అదే బాగుంది. అలాగా. ఇది సార్ తీసుకున్నారంటే లేదు సార్, దీన్ని సార్ తీసుకోలేదు. ఇది దీన్ని జీషాక్. సార్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నారు. ఏయ్! తలైప్పా. లెజెండ్ మూవీస్. అబ్బ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 ా! ఐ ఫీస్ట్. వూ! నచ్చిపోతాడు థియేటర్‌లో. ఈ స్లోమోలు చూసారా? అలా ఉంటే చాలు. వూ! యాహ్! ఊహూ! సెక్సీ. చింపేశారా? రెట్రో స్టైల్ మ్యూజిక్. అండ్ అనిరుద్ మ్యూజికల్ బతుకోడు.
వాయించబడండి ఇంకా కోర్త 50 గేర్లు వెళ్ళిపోవాలి బండి వాయించే తమ్ముడు రీయూనియన్ డైరెక్టెడ్ బై నెల్సన్. సార్ ఎక్కడికి ఒక బీతో అన్ని ఒక బప్పి లహరిని పప్పి మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది, విందామా? అదంతా తర్వాత వింటాను. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాను. ఏంటి ఎవరు హీరో? నేను అడుగుతున్నారు కదా, చెప్పండి జీ, ఎవరు హీరో? ఏయ్ అమ్మా బండి ఆగితే 100 కోట్ల దగ్గర ఆగాలి. డే 1 1000 crores దగ్గర ఆగాలన్నమాట. డ్రిఫ్ట్ బండి తొక్కితే 1000 crores దగ్గర ఆగాలన్నమాట. సో ఇప్పుడే గ్లిమ్స్ అయితే చూడడం జరిగింది. KHXRK రీయూనియన్ అంట. అసలు అంటే 90sలో చేసి ఉంటారు వీళ్ళిద్దరు. సో మనకు తెలీదు, మూవీ చేసే ఉంటారు కమల్ హాసన్ గారు అండ్ అలాగే రజనీకాంత్ గారు. బట్ మళ్ళీ ఇప్పుడు రీయూనియన్ అని చెప్తున్నారు. విత్ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, నెల్సన్. అండ్ అలాగే మ్యూజిక్ బై అనిరుద్ధ్, రాక్ స్టార్ బక్కోడు. వీళ్ళిద్దరికి వాయించి పడేశాడు విక్రమ్ అండ్ అలాగే జైలర్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చింది కదా మొన్న కూలీ. సో వీళ్ళు రెండిట్లకి వాయించి పడేశారు, మూడిట్లకి. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో కనబడి ఒక మూవీలో ఫుల్ లెంత్ చేస్తున్నారంటే మీ ఊహలకి వదిలేస్తున్నాను అలా కొడతాడో. అండ్ అలాగే మూవీ కూడా నెల్సన్ ఎంత కేర్ తీసుకుని చేస్తాడో మీకే తెలుసు. సో ఇప్పుడైతే 1000 crores అయితే లేదు అని అంటున్నారు తమిళ్కి. ఇప్పుడు 1000 crores అయితే ఆన్ ది వే. సో చూపించడం కూడా సింబాలిక్గా లాస్ట్లో గేర్ 5th గేర్ వేసి లాగి దొబ్బారు ఆయన. సో ఆన్ ది వే స్మాష్ చేస్తారు 1000 crores. ఇది ఫిక్స్ అయిపోండి. లిటరల్లీ ఐ ఫీస్ట్ అనమాట. నిజంగా చెప్తున్నా, ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడలేదు. నా చిన్నప్పుడు సినిమాలు చేసి ఉంటారు, బట్ ఫస్ట్ టైం చూడడం వీళ్ళిద్దరిని ఫ్రేమ్లో. అసలు ఆ జాకెట్స్, లెదర్ జాకెట్స్లో కానీ చుట్టూ అమ్మాయిల మధ్యలో గరాజ్లోంచి విత్ అసలు కాంట్రాస్ట్ కానీ ఆ విజువల్స్ కానీ 90s రెట్రో వెహికల్స్ మధ్యలోంచి నడుచుకుంటూ ఒక ఐకానిక్ లెజెండరీ యాక్టర్స్ కదా ఇద్దరు. సో ఐ ఫీస్ట్ అనమాట. నిజంగా లిటరల్లీ ఇంతకు మించి మనకి ఎవరికి ఏం అవసరం లేదు వీళ్ళిద్దరి దగ్గర నుంచి. అలాగా ఉన్నది. టూ గుడ్ లిటరల్లీ. నేనైతే షాక్లో ఉన్నాను. నిజంగా ఇంత బాగా చూపిస్తారని. ఆ రెట్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది ఆ బీజిఎం ఊపి తెప్పించింది. హాల్లో అయితే తెరలు చిరిగిపోతాయి ఇది మాత్రం పడితే లిటరల్లీ. అండ్ అలాగే వాళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్ చూపించడం కానీ, వాళ్ళిద్దరికి ఏమి తినేం కోరుకుంటే తన ఆపోజిట్లో కోరుకోవడం కానీ, అండ్ లాస్ట్లో మళ్ళీ చూడండి కార్కి చాలా ఇసిరినట్టునే టప్పని క్యాచ్ చేస్తారు కమల్ హాసన్ గారు. అసలు ఆ అండర్స్టాండింగ్ చూసారు ఎలా ఉందో. సో ఇద్దరికిద్దరు నాటీగా సినిమా మొత్తం ర్యాంపేజ్ వాడతారనుకుంటా. సో చూద్దాం అసలు ఎలా ఉందంటే లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. అదైతే ఇలా ఇసిరినట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పట్టుకుంటారని. అబ్బబ్బబ్బబ్బా! ఎవరైనా వస్తారేమో అనుకున్నాను, బట్ మనోడే పట్టుకున్నాడు. కీస్ పట్టుకొని కార్ తీసి ఎక్కించుకుని మళ్ళీ వెళ్తున్నాడు. అసలు అంటే ఆపదొస్తే చూడండి, రెడ్ మూవీలో ఉంటుంది, రామ్ రెడ్ మూవీలో ఆపదొస్తే అంటే ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా ఇద్దరు ఒక ఆపదొస్తే ఇద్దరు ఒకటైపోతారని. సో అలా ఏమన్నా పెడితే థియేటర్లు తగలబడిపోతాయి అనమాట. అలా ఉంటుంది. సో చూద్దాం, లెట్స్ హోప్. ఇది కమింగ్ సూన్ అని పెట్టారు, బట్ ఎగ్జాక్ట్ డేట్ ఆర్ ఇయర్ మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్ డేట్ ఆర్ ఇయర్ మెన్షన్ చేయలేదు. చూద్దాం అసలు. ఎందుకంటే మనకి జైలర్ 2 అవ్వాలి కదా. జైలర్ 2 అయిన తర్వాత దీన్ని ట్రాక్లో తీసుకొస్తారు. చెప్తున్నా, ఇది ట్రాక్లోకి వచ్చి రిలీజ్ అయ్యే వరకు ఒక్కొక్క స్టఫ్ దింపుతారు కదా మూవీ తగ్గట్టు. మూవీ స్టఫ్ ప్రతిదీ హైలైట్ అయిపోతుంది చూడండి. అసలు నెల్సన్ బాగా దింపుతాడు ఇలాంటివన్నీ. సో సాంగ్ దింపిన ఆ కాన్సెప్ట్ పెట్టుకుంటాడు ఫస్ట్ స్టార్టింగ్. అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళడం, అనిరుద్ధ్కి చిన్న బీట్ ఇవ్వడం, అది పట్టుకుని అనిరుద్ధ్ హైలైట్ చేసి బీజిఎం ఆర్ సాంగ్ ఇవ్వడం, ఇవన్నీ బాగా కాన్సెప్ట్గా పెట్టుకుంటాడు నెల్సన్. సో అలాంటివన్నీ పెట్టి మూవీని ఒక హైప్ తీసుకెళ్తాడు. చూద్దాం అసలు హైప్ ఎలా ఉంటుందో అవన్నీ విట్నెస్ చేయాలి. సో గాయ్స్, ఇది మన ఎగ్జాక్ట్ గ్లిమ్స్ ఆన్ KH అండ్ RK రీయూనియన్ గ్లిమ్స్ రియాక్షన్ అనమాట. లిటరల్లీ చింపేశారు. సో నా గ్లిమ్స్ రియాక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి ఫస్ట్ డే
రియాక్షన్స్ అండ్ అలాగే మూవీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవివర్స్ 2.0 అండ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బాయ్.